సార్ కల్కి 2898 ఏడి దీన్ని తీసిన నాగ అశ్విన్ కర్ణుడి అశ్వత్థం పాత్రలపై ఎన్నో విమర్శలు వచ్చాయి అప్పట్లో. దానికి సమాధానంగా సెకండ్ పార్ట్ పై వివరణ కూడా ఇచ్చారు. అసలు ఈ పురాణ పాత్రల చిత్రీకరణ విషయంలో దాన్ని ఎలివేట్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్? ఎస్ అంటే ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఒక మూవీ మనం చూసాం. ఈ కల్కి మూవీలో ప్రభాస్ హీరో ఉన్నాడు కాబట్టి అది ఇంకా స్టార్డమ్, వరల్డ్ వైడ్ రిలీజ్ ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు, ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన సినిమాలు, హిందీ సినిమాలు, తమిళ సినిమాల్లో అది ఎక్కువ కనపడదు మనకి. తమిళ సినిమాలో ఎంటైర్ స్టోరీని హీరోకు అనుకూలంగా మాడిఫై చేయరు. తెలుగు హిందీలో ఉంటుంది అనమాట. హీరో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా పాత్రలో రియల్ స్టోరీలు కూడా మాడిఫై చేస్తారు. మనం ఎంతటి దారుణం, చనిపోయిన వ్యక్తిని కూడా బయటికి తీసుకొస్తారు. కానీ తమిళలో ఏంటంటే ఎంత హీరోనైనా స్టోరీకి అనుకూలంగా మారుస్తూ ఉంటారు. అది తమిళనాడులో మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ జై భీము, అపరిచితుడు, ఇవన్నీ మనం చూసాం. బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు కల్కి 1 స్టోరీలు ఏంటంటే ఎంటైర్ మహాభారతాన్నే డిస్టోర్ట్ చేయడం జరిగింది. మహాభారతం మీద అవగాహనతో నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాగ అశ్విన్ గారు ఒక విషయం మాట్లాడారు. మీరు వెళ్ళి ఆయన ఏమంటున్నారంటే, నాగ అశ్విన్ గారు ఇంత గర్వంగా, అది కూడా పురాణాల మీద అయితే మాట్లాడకూడదండి. అది పురాణాల, భారతదేశంలో ఒక ఇమ్మాక్యులేట్ హీరోస్ ఉంటారన్నమాట. రాముడు, సీత, తర్వాత ఈ కర్ణుడు, అర్జునుడు ఇమ్మాక్యులేట్ హీరోస్ అనమాట. మీరు సినిమాలని అందరూ ఫాలో అవుతారు అనుకుంటారు. భారతీయుల్ని ఎప్పుడు నడిపించేవా పాత్రలు ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు అంత కెపాసిటీ ఉండదు. ఏదో చాగంటి వారు, ఈ టైంలో చాగంటి వారిని కనీసం కన్సల్ట్ అయినా స్టోరీ తీయలేరా మీరు? ఆయన ఏమంటున్నారంటే, నాగశ్విన్ గారు ఎంతటి గర్వం ప్రస్ఫుటం అవుతుందంటే ఆయన మాట్లాడేటప్పుడు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గర్వం అనే పదాన్ని ఉపయోగించానంటే, ఐఎమ్ వెరీ సారీ అండి. ఎందుకంటే ఆయన వివేక్ దేవరాయ్ వర్షన్ చదువుకోండి అంటాడు. వివేక్ దేవరాయ్, హూ ఈజ్ వివేక్ దేవరాయ్? ఈజ్ సింప్లీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ది సాంస్క్రిట్ ఇంటూ ఇంగ్లీష్. ఈజ్ నాట్ వెల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా, ఈజ్ నాట్ వెల్ స్టడీడ్ ఇన్ దట్ ఏరియా. ఆయన్ని ఎలా మీరు ఉదాహరిస్తారు? ఆయన జస్ట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ అనమాట. ఈ ఇంగ్లీష్కి ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారు? ఈ ఒక్క బుక్ ఆధారంగా మీరు సినిమా తీయొచ్చా? ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి. సి రాజగోపాలాచారి రామాయణ మహాభారతాలకు మీరు ఎందుకు వెళ్ళైపోయారండి? మీరు సి రాజగోపాలాచారి కంటే ఈయన వివేక్ దేవరాయ్ చాలా పెద్ద వెర్షనా? మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. తర్వాత రవీంద్రనాథ్ చాలా పెద్ద ప్రముఖులు ఇంగ్లీష్లో రాయడం జరిగింది. మరి వాళ్ళు కూడా మీరు ఎందుకు తీసుకెళ్లారు? మీరు ఒరిజినల్ సాంస్క్రిట్ చదవకపోయినా అక్కడ చాలా తప్పు మాట్లాడారు. తర్వాత చరిత్రపై గౌరవం ఉంది. వేర్ ఈజ్ ద హానర్ టువర్డ్స్ ది హిస్టరీ అండి? మీకు ఎక్కడుంది గౌరవం? తర్వాత ఏం చేస్తున్నానో నాకు తెలుసు, ఏం చేస్తున్నారో మీకైతే ఏమీ తెలియదు అనేది మీ పదంలోనే అర్థమైపోతుంది. తర్వాత పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. వై షుడ్ వి వెయిట్? మేమెందుకు వెయిట్ చేయాలి? మీరు డిస్టోర్ట్ చేస్తూ ఉంటే, మీరు డిస్టోర్ట్ చేశాక ఆ రిలీజ్ అయిన తర్వాత డిస్టోర్ట్ చేశారని మేము విమర్శిస్తుంటే మీరు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వెయిటింగ్ అనే కుదరదు. మీ ఫస్ట్ పార్ట్ నుంచే సెకండ్ పార్ట్ ఎంత దారుణంగా ఉండబోతుందో అర్థమైపోతుంది. తర్వాత గూగుల్లో వెతకండి. గూగుల్లో వెతుక్కోవడం ఏంటండి? గూగుల్లో ఏముంటుంది? గూగుల్లో వెళ్ళి హూ డిస్కవర్డ్ ఇండియా అని కొట్టండి మీరే. 1498లో మే 20 తారీఖున భారతదేశాన్ని కనిపెట్టినోడు వాస్కోడి గామా అని ఉంటుంది. మీరు సినిమా తీసేస్తారా? దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది గూగుల్ అండి. గూగుల్ మీద ఎలా డిపెండ్ అవుతారండి? 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నది గూగుల్ మీద డిపెండ్ అయితేనే ఇలా జనరేషన్లో మనం ఎలా తప్పులు చేస్తున్నాం. సో యువర్ గూగుల్ డైరెక్టర్ అని చెప్పొచ్చా? ఇది చాలా తప్పు జరుగుతుందండి. తర్వాత మీరు ఫస్ట్ పార్ట్లోనే నాకే అర్థమైపోతుంది, ఎంత ఏదో రామాయణాలు అవి ఇవి చదివినాయి, నాకే ఎంత డిస్టోర్ట్ చేశారో అర్థమవుతుంది. మీరు ఒక్కటి గమనించాలి, కొన్ని మాటలతో చెప్పలేం, కొన్ని మనస్సు ఆత్మపరంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భారతదేశంలో అంతటి అద్భుతమైన పదాలు ఉంటాయి అన్నమాట. అబ్దుల్ కలాంని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు ఫారిన్ జర్నలిస్టులు వచ్చి అడుగుతారన్నమాట, వరే ఆర్ యు బ్యాచులర్ అని. అక్కడే ఉన్న అబ్దుల్ కలాం ఒక మాట చెప్తాడు, భారతీయుడు, ఆయన ముస్లిం అయినా మనం ఎంత ఆదరిస్తామో చూడండి. ఆయన ఏమంటారు, డోంట్ యూజ్ ది బ్యాచులర్ వర్డ్, యూజ్ ది వర్డ్ బ్రహ్మచర్యం, బ్రహ్మచారిని అని పిలవండి. ఎందుకంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది బ్యాచులర్ అండ్ బ్రహ్మచర్యం. చూసారా ఈ ఇంగ్లీష్ పదాన్ని ఎలా చేస్తే ఎంత ప్రాబ్లం వచ్చిందో? దెర్ ఈజ్ ఎ సటిల్ డిఫరెన్స్. అక్కడ బ్యాచులర్కి, ఇక్కడ బ్రహ్మచారికి ఎంత డిఫరెన్స్. అవి అద్భుతమైన సనాతన పదాలు, హిందూ భారత సంస్కృతికి అవి యునిక్. అవి మీరు ఏం చెప్తున్నారండి? కర్ణుడిని శ్రీకృష్ణుడు పొగిడాడు, నేను తప్పు బాగా చేస్తే తప్పేంటంటారు. కానీ ఒకటి మర్చిపోకుండా, అదే మహాభారతంలో అదే కర్ణుడు సావు కారకుడు శ్రీకృష్ణుడు. చేతిలో బాణం విజయ ధనస్సు లేనప్పుడు, పరశురాముడు ఇచ్చిన విజయ ధనస్సు లేనప్పుడే కర్ణుడు చంపగలుగుతారు. కర్ణుడు శక్తివంతుడు. ఎవరు కావాలండి శక్తి?
ఇది ధర్మం మీద సూక్ష్మాతి సూక్ష్మంగా, అంటే చాలా సటిల్గా ఆలోచిస్తే మాత్రమే అర్థమవుతుంది. రావణుడు గొప్పోడు, అది శ్రీరాముడే చంద్రుడే చెప్తాడు. భూమి మీద ఇలాంటి రావణుడు చనిపోయిన తర్వాత ఇలాంటి వాడు ఇంకా జ్ఞాని రాడు లక్ష్మణ, వెళ్ళి నేర్చుకో అంటాడు. మరి రాముడే పొగుడాడు, నాకంటే జ్ఞానవంతుడు అని రాముడే చెప్తాడు, అందరూ చెప్తాడు. ఈవెన్ సీత కూడా మాట్లాడదు, రావణుడు గొప్పోడు ఈ వీక్నెస్ లేకపోతే. మరి ఆ రావణుడు మీరు దేవుడిగా చేస్తారా రాముడి కంటే ఎక్కువ? అది తప్పు, మీరు సమాజానికి చేసే అతిపెద్ద ద్రోహం అవుతుంది. ఎందుకంటే అశ్వత్థామ అని అంత హీరోయిక్గా మీరు ఎలా చూపిస్తారండి? ఈయన పెట్టేసి పెద్ద పెద్ద హీరోలను పెట్టి. అశ్వత్థామ ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్స్ట్ ఫెలో ఇన్ అవర్ హిస్టరీ అని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఉత్తర కడుపులో ఉన్న ఒక బిడ్డ మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు, బిడ్డనే చంపబోతాడు. ఏదో పుట్టినవాడిని చంపడం కాదు. పరీక్షిత్ మహారాజు తర్వాత వచ్చే మహాచక్రవర్తి వంశం ధర్మానికి ప్రతిరూపంగా పాండవులు చేసిన ఫలితాలకి రాబోతున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మాన్ని తర్వాత రక్షించే తర్వాత తరంలో పరీక్షిత్ మహారాజు. అలాంటి పరీక్షిత్ మహారాజు మీదకి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన దుష్టుడు. అందుకని శ్రీకృష్ణుడు తన జన్మలోనే, శ్రీకృష్ణుడు ఎవర్ యాక్టివ్ అకార్డింగ్ టు వివేకానంద, అలాంటి శ్రీకృష్ణుడే అతిపెద్ద శాపమిచ్చింది అశ్వత్థామకి. మరి ఆయన్ని మీరు ఎలా తీస్తారండి? ఆయన ఎలా ప్రొటెక్టర్ ఆఫ్ ది కల్కి అవుతారండి? మళ్ళీ శ్రీకృష్ణుడు అవతారం అయితే ఇలాంటి వాడితో ప్రొటెక్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎంతటి దారుణమైన స్టోరీలు మీరు తీస్తున్నారు మీ యొక్క హీరోల కోసం, ఇట్లే అంటే చాలా దారుణం. కల్కి 2ని నేను అనేది ఒకటేనండి, దీస్ ఆర్ ది వెరీ ఇమాక్యులేట్ హీరోస్. చాలా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఒక రావణుణ్ణి రాముణ్ణి చూపించడం వెనకాల, తర్వాత మండోదరిని సీతను చూపించడం వెనకాల, తారని తర్వాత సుగ్రీవుడిని, వాలి చాలా శక్తివంతుడు. మరి రాముడు ఎందుకు తిరస్కరిస్తాడు వాలి అంటే? అధర్మం వద్దు, సుగ్రీవుడు నాకు విజయం ఇవ్వకపోయినా సుగ్రీవుడు ధర్మం అంటాడు. చూసారు, మరి సుగ్రీవుడు వాలిని కోరుకుంటే అయిపోయింది కదా, రావణుని తీసుకొచ్చేస్తాడు కదా. ఇలాంటి షార్ట్ కట్లు వెతకండి, ఇలాంటి షార్ట్ ఆన్సర్లు మీరు చెప్పకండి. జస్ట్ ఇప్పుడున్న మేధావులు, అద్భుతమైన మేధావులు, నేను చెప్పాను కదా సాగంటి, ఇలా చాలా ప్రముఖులు ఉన్నారు, గరికపాటి, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. చాలా మంది స్వాములు ఉన్నారు, మఠాలు ఉన్నాయి, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పర్ట్, యు ఆర్ ఆఫ్ ఎక్స్పర్ట్ అనమాట. మీరు గూగుల్కి వెళ్ళి ఇలాంటి పురాణాల మీద సినిమాలు తీస్తే మాత్రం అది చాలా క్షమించరాని నేరం అవుతుంది. యూ డోంట్ నో ది సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది రైటీషియస్నెస్ అండ్ అన్రైటీషియస్నెస్. యూ డోంట్ నో ది ఈ సూక్ష్మం, ఈ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ధర్మ అధర్మ. కాబట్టి పాత్రల రూపంలో చూడకూడదు. కల్కి 2 అనేది వితౌట్, అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అని ఈ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు చాలా నిశ్చితంగా గమనించాలి. దే హ్యావ్ టు రిఫర్ దిస్ మూవీ ప్లాట్ ఎవ్రీథింగ్ టు ఎక్స్పర్ట్ అండ్ అదర్వైజ్ ఇచ్చిన తర్వాత అది కాంట్రవర్షియల్ అవుతే కుదరదు. పాత్రల కోసం పురాణ పాత్రలే మనం మార్చేయమంటే అది చాలా పెద్ద ప్రమాదం. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కల్కి 2 బ్యాన్ విధించైనా అన్ని బాగున్నాయంటేనే రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.